శ్రీమాత్రే నమః. బతుకమ్మ పండుగలో తంగేడు పూలను ఎందుకు వాడతారు అనేది ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాము. అయితే ఒకానొక సమయంలో ఒక ఊరిలో ఒక మంచి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 7 అన్నయ్యలు, ఒక చెల్లెలు ఉండేది. అందరికీ పెళ్ళిళ్ళయి ఎక్కడ వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు. కానీ ఈ 7 అన్నదమ్ములు మాత్రం ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళు. ఆ చెల్లెలు ఒకసారి తన పుట్టింటికి వచ్చింది. ఈ 7 అన్నయ్యలు ఆ చెల్లెలిని ఎంతో ప్రేమగా, గారాబంగా చెల్లెలికి కావాల్సినవన్నీ కొనిస్తూ ఆనందంగా వాళ్ళ భార్యలతోని మా చెల్లికి ఏదైనా వండి పెట్టండి, సంతోషంగా ఉంచండి అని చెప్పేవాళ్ళు. అది చూసిన ఈ వదినలకి ఎంతగానో అసూయ పుట్టింది. ఇంకా వాళ్ళకి దుష్ట ఆలోచనలు రాసాగాయి. అయితే అదే సమయంలో ఒకనాడు అన్నయ్యలందరూ కలిసి వాళ్ళ పనిలో నిమగ్నమై బయటకి వెళ్ళారు. అదే పనిగా చూసుకొని ఈ వదినమ్మలు ఆ చెల్లెల్ని, ఇంటి ఆడపడుచుని సూటిపోటి మాటలు అని ఆమెని ఎంతగానో బాధపెట్టి పాలల్లో విషం కలిపి ఆమెతో తాగించి ఆమెని చంపేశారు. అదే కాకుండా ఆమెని ఒక దగ్గర పూడ్చిపెట్టేశారు. అదంతా వాళ్ళ అన్నయ్యలకు తెలియదు. వాళ్ళ అన్నయ్యలందరూ ఇంటికి వచ్చేసేసరికి చెల్లెలు కనిపించలేదు. మా చెల్లెలు ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే ఏమో మాకు తెలియదు అని సమాధానం వీళ్ళంతా చెప్పారు. అయితే చెల్లెలు పుట్టింటికి వచ్చింది, అయ్యో ఎటు వెళ్ళిపోయింది అని బాధపడుతూ చెల్లెలి కోసం ఊరంతా వెతుక్కుంటూ అన్నయ్యలు తిరిగారు. ఈ వదినలు ఊరి చివర బావి దగ్గర ఆడపడుచును పాతిపెట్టారు కదా, అక్కడ నుండి తంగేడు చెట్టు మొలిసి విరివిగా పూలు పూసాయి. ఈ అన్నయ్యలు వెతుక్కుంటూ అలసిపోయి అదే చోట కూర్చుండిపోయి చెల్లెలు అని బాధపడుతూ ఉన్నారు. అయితే ఆ తంగేడు పూలు ఆ అన్నయ్యల ధ్వనిని విని అక్కడి నుండి ఒక శబ్దం వచ్చింది. అన్నయ్యలు, నేను ఇక్కడే ఉన్నాను, ఈ పూలు పూసాయి కదా, ఇక్కడే నన్ను వదినలు పాతి పెట్టేశారు, నన్ను చంపివేశారు అని చెప్పింది. చెప్పేసరికి అన్నయ్యలకు ఎంతో బాధ, వాళ్ళ భార్యల మీద ఎంతో కోపం వచ్చి, కానీ ఇంకా ఏమి చేయలేని స్థితిలో, అమ్మ చెల్లెమ్మ, పుట్టింటికి వచ్చిన నీకు ఈ దుస్థితి కలిగిందమ్మా, మమ్మల్ని క్షమించు, నీ ఆత్మకు ఏ విధంగా శాంతి చేకూరుతుంది తల్లి చెప్పు అని అడుగుతారు. అప్పుడు ఆ తంగేడు పూల చెట్టు నుండి, ఈ తంగేడు పూలను బతుకమ్మ పండుగలో ముఖ్య పాత్రగా ప్రాముఖ్యత వహించేటట్లు మీరు చేయండి అన్నయ్యలు, నా ఆత్మకు శాంతి కలుగుతుంది అని చెప్పి ఇంకా అక్కడి నుండి ఆ శబ్దం అంతర్ధానమైపోతుంది. అందుకని బతుకమ్మ పండుగ రోజు వాళ్ళ అక్క చెల్లెళ్ళని ఇంటికి తీసుకొని వచ్చి బతుకమ్మ పండుగకు కావలసిన వస్తువులను, పువ్వులను, చీరలను అన్నిటినీ కొనించి తల్లిగారి ఇంటిలో బతుకమ్మ పండుగను చేయించి మళ్ళీ చెల్లెల్ని ఇంటికి పంపించినట్లయితే వాళ్ళకి సుఖము, సంతోషము, సౌభాగ్యము చేకూరుతుంది.